మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ చేజిలకర శక్తెక్కి మా విరాలెల్లమ్మ కైలాసం గట్టెక్కి మా విరాలెల్లమ్మ జర్రి పోతులు బట్టి మా విరాలెల్లమ్మ సంచారాలెత్తితివే మా విరాలెల్లమ్మ నాకు పాములు బట్టి మా విరాలెల్లమ్మ నడిగట్టు గట్టితివే మా విరాలెల్లమ్మ త్రాసు పాములు బట్టి మా విరాలెల్లమ్మ తలకట్టు కట్టితివే మా విరాలెల్లమ్మ మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ ఇత్తెడు గబ్బలమ్మ ఎల్లమ్మ గిరిపిన జడలమ్మ ఎల్లమ్మ వరసడు గబ్బలమ్మ ఎల్లమ్మ వల్లిన జడలమ్మ ఎల్లమ్మ సోనడు గబ్బలమ్మ ఎల్లమ్మ సోగిన జడలమ్మ ఎల్లమ్మ తౌనడు గబ్బలమ్మ ఎల్లమ్మ తాపిన జడలమ్మ ఎల్లమ్మ వానడు గబ్బలమ్మ ఎల్లమ్మ నీకు వలిపిన జడలమ్మ ఎల్లమ్మ అట్టడు గబ్బలమ్మ ఎల్లమ్మ నీకు అట్టిన జడలమ్మ ఎల్లమ్మ. తెలంగాణ ప్రజానికానికి తెలుగు ప్రజలకి అందరికీ బోనాల శుభాకాంక్షలు. నేను ప్రతి ఏటా బోనాలు తీస్తాను అండ్ బోనం ఎత్తుకొని ప్రతి పాట కూడా చేస్తూ ఉంటాను బోనాల సీజన్కి. సో ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి, మీ అందరూ చూసే ఉంటారు. నాకు బోనం అంటే చాలా ఇష్టం, బోనం ఎత్తడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు చేస్తూ ఉండే బోనము. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇక్కడే ఎత్తిన బోనం. మన కల్చర్ చాలా గొప్పది, మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయం అనేది ఇంకా చాలా గొప్పది. మన తెలంగాణలో జరుపుకునేటట్టు ఇంత అద్భుతంగా వేరే ఎక్కడ కూడా జరుపుకోరు. అండ్ అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. గురు పౌర్ణిమ అండ్ ఉజ్జయిని మహాంకాళి టెంపుల్ ఈరోజు 2 రోజులు ఇట్లా కలిసి రావడం చాలా సంతోషదాయకం. నాతో పాటు సిస్టర్ ఇంద్రా కూడా బోనం ఎత్తుకొని వచ్చింది. సో మీ అందరి కోసం సాంగ్ పాడొచ్చా? హ్యాపీ బోనాలు శుభాకాంక్షలు. హ్యాపీ బోనాలు శుభాకాంక్షలు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కానీ వినియర్గని బోనాల పండుగ జరిపిస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే వాళ్ళు చెప్పిన ప్రతిదీ అనుసరిస్తూ అలాగే టెంపుల్ ఈవో గారు మనోహర్ రెడ్డి గారని సరే, అన్నపూర్ణ గారని సరే మమ్మల్ని గుడ్ రిసీవ్ చేసుకొని మాకు పసుపు కుంకుమ గాజులు కూడా అందించారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా యొక్క ఆశీర్వాదం మా యొక్క దీవెనలు రేవంత్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ గారికి, అలాగే కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి కూడా భక్త ప్రజలందరికీ మా ఆశీర్వాదం అని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. బోలో ఉజ్జయిని మహాకాళి మాతాకి, బోలో ఉజ్జయిని మహాకాళి మాతాకి, బోలో ఉజ్జయిని మహాకాళి మాతాకి. ఉజ్జయిని మహాకాళి అమ్మ ఆశీర్వాదాలతో రైతులందరూ సుభిక్షంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంగళి గారు తెలంగాణ ఆడపడుచు. మరి ఆ బిడ్డ మరి తిరుమల దేవస్థానంలో మరి వెంకటేశ్వర యూనివర్సిటీలో పీజీ చేసింది. మంచి కళాకారుల్ని. మరి ఆమె ఎల్లప్పుడూ ఆశీర్వాదం పొందాలని, లోక కళ్యాణం కోసం ఆమె పాటుపడాలని, ఆ జగన్మాత ఆశీర్వాదం ఎప్పుడు ఈ బిడ్డకు ఉండాలని ప్రార్థిస్తున్నాను. కేవలం ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి రాత్రి 12ంటికి అమ్మవారికి మహా అభిషేకము, అలంకరణ అన్నీ ఎంతో చక్కగా జరిగాయి. 3 నుంచి అమ్మవారికి దర్శనం భాగ్యం ఇచ్చారు మన ప్రజలందరికీ. రాత్రి 3 నుంచే బోనాలు మొదలయ్యాయి. చూస్తున్నారు కదా పండగ ఎంత అద్భుతంగా జరుగుతుందో. అలాగే ప్రత్యేకంగా మా శివశక్తులకు కూడా మంచి లైన్ ఏర్పాటు చేశారు. గత 2 రోజుల ముంగట్నే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే కమిషనర్ ఆఫీస్ గారు, జిల్లా కలెక్టర్ గారు మాకు మీటింగ్ ఏర్పాటు చేసి మా యొక్క శివశక్తులు ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు చేశారు. అలాగే చాలా సంతోషంగా అనిపిస్తుంది. డోర్లు కూడా మమ్మల్ని ఎంటర్ చేశారండి. అలాగే ఉజ్జయిని మహాకాళి టెంపుల్ ఈవో గారు మనోహర్ రెడ్డి గారు కూడా మాకు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అమ్మవారి దర్శనం చక్కగా కల్పించారు. ఎల్లప్పుడూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 2-3 ఇయర్స్ నుంచి నేను మా సిస్టర్ ఇద్దరు కలిసి వస్తున్నాం బోనాలకి. ఈసారి కూడా మేము కలిసి వచ్చాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ మంగ్లీ. తెలంగాణ ప్రజానికానికి, తెలుగు ప్రజలకి ఇంకా డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.